గంగ తన చెల్లెలతో పాటు వరదరాజు ఇంటికి వస్తారు. గంగను చూసి నాగవల్లి సంతోషంతో హగ్ చేసుకుంటుంది. నువ్వు మీ అన్న పెట్టిన సూప్తో వాళ్ళ కడుపు నింపుతావా ఏంటి? భోజనం చేస్తారు కదా, ఆ ఏర్పాట్లు ఏదో చూడు అని వరదరాజులు అంటాడు. ఇక గంగ చెల్లెలతో భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్పై కూర్చుంటాడు. తిరుపతమ్మ, శివ వాళ్లకు వడ్డిస్తూ ఉంటారు. ఇక గంగ మొదటి ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడే, నాన్న, అమ్మ వండే వంటలు ఇక్కడ తింటారేమో కానీ మీ మేనల్లుడు వడ్డించి నువ్వు తింటే బాగుండేమో అని దేవరాజు అంటాడు. గంగ తినకుండా అలాగే చూస్తాడు. మా పెరట్లో ఉండే కుక్కకి ఇత్తడి పళ్ళెంలో పెడితే కింద కూర్చొనే తినేది, అలాగే గంగ కూడా తినేవాడు అని దేవరాజు వెటకారంగా అంటాడు. శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. శ్రీవల్లి ఒక్కసారిగా లేచి నోరు ముయ్ అని దేవరాజుకు వేలు చూపించి గట్టిగా అరుస్తుంది. భోజనం చేస్తున్న వాళ్ళందరూ లేచి నిల్చుంటారు. ఇక శ్రీవల్లి, మా అన్నయ్యని ఇంకొక మాట అన్నావంటే చెంప చెల్లుమనిపిస్తాను అని శ్రీవల్లి చాలా కోపంతో అంటుంది. వరదరాజులు, దేవరాజు అలాగే బిగుసుకుపోయి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. ఇక గంగా, శివ షాకులో చూస్తూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.